కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు సింగరేణికి తీరని అన్యాయం చేశాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 12 ఏళ్ల పాలనలో సింగరేణిని నిండా ముంచారంటూ ఆరోపించారు. మరోవైపు పార్లమెంట్లో యాంటీ పేపర్ లీక్ బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. విద్యార్థులను న్యాయం చేసే బిల్లును స్వాగతించాల్సింది పోయి కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందని మండిపడ్డారు. ప్రభుత్వాలు సింగరేణిని బంగారు బాతుగా మార్చేసి అన్ని రకాలుగా సింగరేణికి అన్యాయం చేశారు. 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ సింగరేణికి కొత్త బ్లాక్స్ తీసుకోకుండా మరి ఏ రకంగా వస్తున్న ఆదాయానికి గండి కొట్టి డిఎంఎఫ్ గాని ఇతర అనేక రకాలుగా సింగరేణికి నష్టం కలిగించేటువంటి చర్యలు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చేసి గత 2.5 సంవత్సరాలుగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ మాత్రం మెరుగుపడలేదు. ఇద్దరు పాపమా ఈరోజు 54,000 కోట్ల రూపాయలు సింగరేణి బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా మరి సింగరేణికి అన్యాయం చేస్తా ఉంది. పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక బిల్లు 2026 ఈరోజు పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈరోజు మరింత కఠినతరంగా ఎవరైనా పరీక్షలు సంబంధించినటువంటి ప్రశ్న పత్రాలు లీకు చేయాలంటే గుండె లాగాలా, పైంట్లు తడవాలనేటువంటి భయం ఉండే విధంగా ఈరోజు కొత్త చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ ఉద్యమాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడైనా సరే కాంగ్రెస్ పార్టీ స్వచ్ఛందంగా ముందుకు వస్తుందని భావించాం. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క బిల్లు నిర్ణయానికి స్వాగతం పలుకుతారనుకున్నాం. కానీ ఆశ్చర్యం వేస్తా ఉంది. వ్యవస్థలో మార్పులు రావాలి, దానికి స్వాగతం పలకాల్సినటువంటి అవసరం ఉండింది. మీరు చరిత్ర మరిచి మాట్లాడుతున్నది కాంగ్రెస్ పార్టీ అని మనం చేస్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ అన్న పాపానికి 369 మంది విద్యార్థులను పోలీస్ తూటాలతో కాల్చి చంపినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీ. రాజ్భవన్ పేరు మీద హైదరాబాద్ లో విద్యార్థులు రాజ్భవన్ పిలుపునిస్తే తుపాకులతో కాల్చి చంపారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ పెట్టి పత్రికా స్వేచ్ఛను అరించివేసి రాజకీయ నాయకులందరినీ వేలాది మందిని జైల్లో పెట్టి అనేక సామాజిక సంస్థలను బ్యాన్ చేసి ఏ రకంగా పౌర హక్కులను మరి ఏ రకంగా లేకుండా చేసి పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు విద్యార్థుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు.